మీర్జా టెలివిజన్ కి స్వాగతం. మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటి అనుబంధం ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో సంబంధించి మున్సిపల్ కార్మికులందరూ నిన్నటి రోజున నెల్లూరులో మున్సిపల్ కార్మికులు వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని గత 30 రోజులుగా శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు నిన్నటి రోజున పోలీసులు అతి ఉత్సాహం జీవించి మహిళలనే భావన లేకుండా పూర్తికాలతోనూ లాఠీ దెబ్బలతోనూ అనేక ప్లేసుల్లో చెప్పలేని ప్లేసుల్లో నిన్నటి రోజున లాఠీ చార్జ్ చేయడం జరిగింది. వారితో పాటు 50 మంది కార్మికులను వాళ్ళు ఏమైనా గుండాలు అనుకున్నారా లేకపోతే రౌడీ షీట్లు అనుకున్నారా ఈడ్చికెళ్లి పోలీసులు కేసే పరిస్థితి. ఇంతటి దౌర్భాగ్యం ఈ రాజ్యం కూటమి ప్రభుత్వంలో ఇది సరికాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కీర్తిశిలు నందమూరి తారక రామారావు గారు 82-84లో తెలుగుదేశం పార్టీని స్థాపించినారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట మహిళలు మన అక్క చెల్లెలని చెప్పారు, వాళ్ళు పుట్టింటి స్త్రీలని చెప్పారు. అలాంటి జెండా పట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయినావే, మళ్ళీ ఈరోజు పుట్టింటి ఆడబిడ్డల్ని పోలీసు యంత్రాంగం బూట్కాలతోనూ చొప్పరని చోట ప్లేస్ లో తంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం నిద్రపోతుందని ఈరోజు సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ జీవితాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణ మున్సిపల్ కార్మికులు అందరూ ఐక్యమైనారు, ప్రజల మద్దతు తీసుకుంటాం. అలాంటి పోలీసులని సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షాన పోలీస్ డిపార్ట్మెంట్ అదే నెల్లూరులో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మున్సిపల్ కార్మికులందరూ ఆందోళన పోరాటం చేపడతాం, మా సమస్యలు తీసుకుని నడుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే నెల్లూరులో సిఐ కూడా చెప్తున్నాం, అయ్యా నువ్వు చేస్తున్న 30 రోజుల పనికి నీకు ప్రభుత్వం జీతం ఇవ్వకుండా దారిలో పోయే దానయ్య గారికి జీతం వాని ద్వారా జీతం ఇస్తానంటే నీ కడుపు మెంట అట్లా మడుతుందో. ఈ రోజు మేము ప్రజలందరూ మలమూత్రాలు ఎత్తే చోటలో చెత్త చెదారం తీసుకునేటోళ్ళం ఇలాంటి మా కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ పద్ధతి కాకుండా మళ్ళా వర్క్ అవుట్ సోర్సింగ్ అనే పద్ధతిలో దళారులకు అప్పు చెప్తాంటే మా న్యాయమైన పోరాటాలకు అండగా నిలిచేసిపోయి నీ చేతిలో లాఠీ ఉందని నీ పై మీద ఊహిని భారం ఉందని చెప్పి నువ్వు ప్రభుత్వం సంఘం లాగి ప్రభుత్వం పోచే నీళ్ళు తాగి మా కార్మికుల జోలికి అనవసరంగా వచ్చి మా మహిళ ఇచ్చారం పోతే కొట్టిన దానికి నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పాలా, నిన్ను సస్పెండ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షాన మరొక పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతాం కూడా అని సందర్భంగా సిఐటిగా మీరే సందర్భంగా రాష్ట్ర కూడా ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం.